టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై మండిపడ్డారు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. దామచర్ల అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అక్రమాలకు ఎమ్మెల్యే కేర్ ఆఫ్గా మారారన్నారు. ఆనాడు పార్టీలకు అతీతంగా జగనన్న కాలనీ ఏర్పాటు చేసి ఇల్లు ఇచ్చామన్నారు. ఓలేటివారిపాలెం గ్రామానికి 2.5 ఏళ్లుగా కరెంట్ ఇవ్వకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమిలో ఉన్నా కాబట్టి ఇంతకాలం ఓపిక పట్టారని, ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేషన్ బియ్యం సంబంధించి పేదోళ్ళు కేంద్రం నుంచి వచ్చి రాష్ట్రంలో ₹2 బియ్యం ఇచ్చి రాష్ట్రం నుంచి అది స్టోర్ల చేత అమ్మించుకొని నెలకి 25 లక్షలు ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్లో సగం వైన్ షాపులు అయినాయి. ఎమ్మెల్యే మొత్తం సగం పైనే ఆయనకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళని బెదిరియటం. వలటివారిపాలెం విలేజ్ ఉంటే 2.5 సంవత్సరం నుంచి వాళ్ళు చీకట్లో కరెంటు లేకుండా మగ్గుతుంటే కావాలని ఆపారు. కలెక్టర్ని చేశారు. ఏంటండి ఇది? పార్టీలు కాదు. ఆ రోజు పార్టీలు చూడకుండా ఇల్లు ఇచ్చాం, హౌసెస్ ఇచ్చాం జగనన్న కాలనీ అని ఆపారు. 2.5 years నుంచి వాళ్ళు కరెంట్ లేకుండా కూర్చోన్నారు. కలెక్టర్కి చెప్తే ఎమ్మెల్యే చెప్తున్నాడని ఏందండి ఇది? నేను ఒకరు చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసాను చేసుకో. నేను ప్రజల తరపున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. కూటమి ఉంది. 150 ఫేర్ పే షాపులు ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి. అంటే నీకు వాళ్ళు అణిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన వేసేదానికి పనికిరాదా? నేను ఊరుకోను. ఎందుకంటే దానికి ఓర్పు నశించింది. నేను రెడీగా ఉన్నా. నేను వచ్చి నాకు ఎన్ని కేసులైనా నన్ను పెట్టుకొని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.